ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ అద్భుతమైన కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. దేవుని బిడ్డ, ఈరోజు అక్టోబర్ నెల 7వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ డేట్ ఇశ్రాయేలీల చరిత్రలో చాలా బలంగా జ్ఞాపకం ఉండిపోతుంది. ఇశ్రాయేలు దేశ చరిత్రలో ఇశ్రాయేలు దేశము చాలా చాలా ప్రాముఖ్యమైన దేశం. ఈ భూమి మీద 800 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ప్రజెంట్ జీవిస్తున్నారు. 197 దేశాలు ఉన్నాయి. అనేకమైన చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. దేవుని బిడ్డ, ఈ 197 దేశాల్లో ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది ప్రజల్లో ఒక చిన్న దేశం ఇశ్రాయేలు దేశం. ఆ ఇశ్రాయేలు దేశంలో సరిగ్గా మీరు ఇప్పుడు కనుక సెన్సస్ తీసుకుంటే కేవలం 1 కోటి మంది జీవిస్తున్నారు. ఇశ్రాయేలు దేశం యొక్క వైశాల్యం ఏరియా 22,000 స్క్వేర్ కిలోమీటర్స్. చాలా చిన్న దేశం అది. చాలా కొద్దిపాటి జనం వాళ్ళు. ఇశ్రాయేలీలు కొద్దిపాటి జనం. ఇశ్రాయేలీలను ఒక పక్కన పెట్టి ప్రపంచాన్ని ఒక పక్కన పెడితే ప్రపంచ జనాభానే 800 కోట్ల మంది ప్రజలు ఉంటారు. ఇశ్రాయేలీలు కేవలం 1 కోటి మందే. సెన్సస్ లెక్కలు మనకి టోటల్గా భూమి మీద 800 కోట్ల మంది అని చెబుతున్నారు. అంతకంటే కొద్దిగా ఎక్కువే ఉంటారు. ఇశ్రాయేలీలు కేవలం 1 కోటి మంది ఇప్పుడున్న ఇశ్రాయేలు దేశంలో జీవిస్తున్నారు. చాలా చిన్న దేశం. ఆ దేశ చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి. అది May 14, 1948లో ఆ దేశం ఫామ్ అయింది. దేశం ఫామ్ అయిన వెంటనే అరబ్స్ 1948లో ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం ప్రకటించారు. 1967వ సంవత్సరం జూన్ నెలలో 6 రోజులు అంటే 6 డే వార్ ఒకటి జరిగింది. 1973 అక్టోబర్ నెల 6వ తారీఖున యం కిపూర్ రోజు ఇంకొక యుద్ధం జరిగింది. ఇశ్రాయేలీల మీద 1983వ సంవత్సరంలో లెబనాన్కి ఇశ్రాయేలీలకి వార్ జరిగింది. ఇప్పుడు లెబనాన్ దేశం మీద 3వసారి యుద్ధం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటా పోతే ఇశ్రాయేలీల చరిత్రలో, ఇశ్రాయేలీల హిస్టరీలో